వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ప్రకాశం జిల్లా కాటువారిపాలెంలో ఓ అన్న కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చెల్లెలను కడతీర్చాడు. అశోక్ రెడ్డి అనే వ్యక్తికి సంధ్య అనే చెల్లెలు ఉంది. చెల్లెలు సంధ్య కూలీ పనులకు వెళ్తుంటే అన్న అశోక్ రెడ్డి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సంధ్య పేరుతో 1,20,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బుపై ఆశ పెంచుకున్న అశోక్ రెడ్డి చెల్లెలు సంధ్యని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. సంధ్యకు ఆరోగ్యం బాగోలేక గతేడాది ఫిబ్రవరి 4న ఒంగోలు హాస్పిటల్స్ కి తీసుకెళ్లాడు. హాస్పిటల్లో స్కానింగ్ కు వెళ్లిన సమయంలో మత్తు బిళ్లను ఇచ్చాడు. దీంతో స్పృహ తప్పిన ఆమెను గొంతు నిలిమి చంపేశాడు. తాను ప్రయాణిస్తున్న కారుని చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్ లో సంధ్య చనిపోయినట్లుగా తల్లిదండ్రులను నమ్మించాడు. పోలీసులతో అలాగే కేసు పెట్టించాడు. చివరికి పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తే అసలు విషయం ఏడాది తర్వాత బయటపడింది. దీంతో కసాయి అన్న అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫిబ్రవరి 4వ తేదీన ఒక యాక్సిడెంట్ కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో మాలపాటి సంధ్య అనే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా వాళ్ళ నాన్న రిపోర్ట్ ఇచ్చారు. ఈ కేసులో యాక్చువల్గా ఏం జరిగిందంటే మాలపాటి సంధ్యను ఆమె అన్న మాలపాటి అశోక్ కుమార్ రెడ్డి అతను ఒంగోలు నుంచి వస్తుంటే ఒక చెట్టుకు కారు గుద్దుకొని యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ఆ రోజున కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు జరిగిందా అని అనుమానాస్పదంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము. అలాగే పెండింగ్లో ఉన్న రిపోర్ట్స్ అన్ని పర్సనల్గా డాక్టర్లతో మాట్లాడి కేర్ తీసుకొని తెప్పడం జరిగింది. ఇందులో పాథాలజీ రిపోర్ట్లో కొంత తేడా కనపడింది. వెంటనే మేము ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తోటి కన్సర్న్ డాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లో అమ్మాయి ఆస్ఫిక్సియా డ్యూ టు మల్టిపుల్ ప్రెజర్స్ ఆన్ ద నెక్, అంటే ఊపిరాడకుండా చేసి గొంతు మీద నొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయింది. మేము వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర 1,13,00,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పీషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఈ రోజున ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి ఆ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి అమ్మాయికి 2 మత్తు బిళ్ళలు ఇస్తాడు. మత్తు బిళ్ళలు వేసిన కారణంగా అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయిని పొదిలి పట్టడానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి. దాన్ని ఇతను పక్కా ప్లాన్తో వేసుకొని ముందుగానే అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్నకు చెప్పి కేసు ఇప్పిస్తారు. ఫస్ట్ నుంచి పోలీసులు ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అదుపులోకి తీసుకుంటే పూర్తిగా తన తప్పిదం ఒప్పుకున్నాడు.